శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి. అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము. ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే ఏ ఇళ్ళైనా చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఉదయాన్నే పచ్చటి మొక్కలు చూడడం, వాటితో కాసేపు గడపడం మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఇంటి వాస్తు ఎంత ముఖ్యమో ఇంటి చుట్టూ అలాగే ఇంట్లో పెంచుకునే చెట్లకు కూడా వాస్తు నియమాలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. వాస్తు నియమాల ప్రకారం మొక్కలను పెంచితే ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ కొన్ని రకాల చెట్లు ఇంటి ముందు లేదా ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి. చాలా మంది గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే చాలా మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో ఆ చెట్టు ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం చాలా ఉంది. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్థులు ప్రశాంతంగా జీవించలేరని అంటున్నారు. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచడం చాలా మంచిది. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. చింత చెట్టు ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుందట. అయితే ఈ చెట్టుని ఇంటి ఆవరణంలో ఉంచితే ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి వీటిని అసలు ఇంటి దగ్గర పెంచవద్దు. కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటుంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే చాలా మంచిది. పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్థాలకు దారితీస్తుంది. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను అస్సలు పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది. చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తుంటుంది. అయితే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటకూడదు. ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు దాని మీదే పడతాయి. దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి తగులుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. తెల్లని పువ్వులతో ఉన్న జిల్లేడు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ మొక్క పువ్వులను శివారాధనలో కూడా ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఈ మొక్కను ఇంట్లో నాటడం మంచిది కాదు. ఈ మొక్క నుండి వెలువడే ప్రతికూల శక్తి కుటుంబానికి చాలా హానికరం. వాస్తవానికి జిల్లేడు మొక్క తెలుపు రంగు ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ప్రతికూలతను ఆకర్షిస్తుందని చెప్తారు. కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించడం ప్రారంభించారు. ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి. నిమ్మకాయ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుందని, ఇంటి సభ్యుల మధ్య కలహాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. చాలా మంది ఇంటి వెనుక భాగం లేక ముందర పక్క ఫెన్సింగ్ లాగా పనికి వస్తాయి అనే ఉద్దేశంతో ముళ్ళ మొక్కలను కూడా ఎక్కువగా నాటుతుంటారు. అయితే ఇలాంటి మొక్కలు నాటడం వల్ల శత్రుభయం పెరగడంతో పాటు ఇంట్లో ధనం తగ్గుతుంది. అందంగా ఉన్న గులాబీ అయినా సరే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇంట్లో వాకిట్లో గులాబీ మొక్క పొరపాటును కూడా నాటకండి. రేగిపళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే దీన్ని ఇంటి ముందు నాటడం అశుభంగా పరిగణిస్తారు. ఈ మొక్క వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. రేగి చెట్లకు ముళ్ళు ఉండటం వల్ల ఇవి ప్రతికూల ప్రభావాలను కల్పిస్తుందని నమ్ముతారు. ఆర్థికంగా నష్టపోయే పరిస్థితిగా మారుతుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బు కొరత ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అస్సలు నివసించదు. గన్నేరు చెట్టు కూడా ఇంటి ముందు పెంచడం మంచిది కాదని అంటారు. కానీ ఈ చెట్టుకి పూచే పూలు అందంగా ఉండటం వల్ల వీటిని పెంచుతుంటారు. ఈ పూలను కొంతమంది పూజల్లో కూడా పెడతారు. అయితే ఈ చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఈ మొక్క వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ మొక్కను ఏ స్థలంలో పెట్టాలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం స్పష్టంగా చెబుతోంది. ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్కను ఉంచితే మీ సంపద రెట్టింపు అవడం ఖాయం. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో బోన్సాయి మొక్కలు కూడా చాలా బాగా నాటడం జరుగుతుంది. అవి చాలా అందంగా కనిపిస్తాయి. అందువల్ల ఎంతో మంది వాటిని
ఇంటి పెరట్లో బాల్కనీల్లో పెంచడం ప్రారంభించారు. అయితే బోన్సాయి మొక్కలు మీ ఇంటి బాల్కనీ లేదా ఆవరణలో అస్సలు పెంచకూడదు. ఎందుకంటే అవి ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ మొక్కలు ఇంటి ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఈ మొక్కలు ప్రతికూల శక్తి మొత్తం కుటుంబానికి పురోగతి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి వాటిని పెంచకపోవడమే మంచిది. ఏ గుడికి వెళ్ళినా తప్పక కనిపించే చెట్టు రావి చెట్టు. మన దగ్గర పూజలు అందుకునే ఈ చెట్టు ఇంటిలో మాత్రం అస్సలు ఉండకూడదంటారు జ్యోతిష్యులు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి తూర్పు దిక్కున రావి చెట్టు నాటడం వల్ల జీవితంలో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు ఇంట్లో రావి చెట్టు ఉండకపోవడమే మంచిది. అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన అదృష్ట మొక్కలలో ఒకటి తులసి మొక్క. తులసి మొక్క ఇంట్లో ఉంటే వ్యతిరేక శక్తులన్నీ పారద్రోలి పాజిటివిటీని పెంచుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచితే సంపద, అదృష్టం, ఐశ్వర్యం అన్నీ మీ సొంతమవుతాయి. ఆర్థికంగా చాలా విజయం అవడానికి సహాయపడుతుంది. మన ఇంటి ముందు పాలు కారే మొక్కలు అస్సలు ఉండకూడదు. ఈ చెట్లను పెంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అనే చిన్న కమెంట్ చేయండి. అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు.